నానా ఏం చేస్తున్నా? రేయ్, నేను ఏం చేసినా దాంట్లో ఒక అర్థం ఉంటుందిరా. ఈ రోజు ఏ మ్యాచ్? ఈ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. వరల్డ్ కప్ కాబట్టి కన్ఫర్మ్ గా మనమే గెలుస్తాం. అయినా సరే ఎందుకు అనవసరంగా ఎదురింటి నెగిటివ్ నారాయణ గాడి కళ్ళ పడితే అనవసరమైన మాటలన్నీ వినాల్సి వస్తుంది. టక్కున వెళ్ళిపోయి మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపల వచ్చేయచ్చు. బాయ్ బాబు. డాన్సర్ ఏంటి మహేంద్ర? అంకుల్ ఏంటి బయట ఆడటానికి వెళ్తున్నావా? ఎందుకు బాబు అనవసరమైన పని? తగలరాని చోట తగిలితే? అంకుల్ మీరు అనుకునేలాగా అన్ని నెగటివ్ గా చూస్తే ఇప్పుడు కూడా మీరు ఫ్యాన్ కి కింద కరెక్ట్ గా కూర్చొని ఉన్నారు. ఫ్యాన్ లో ఉన్న నట్లు లూజ్ అయ్యి మీ తల మీద పడితే ఏం చేస్తారు? అయ్యయ్యో. ఏయ్, ఏంటి పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడడం తెలియదా నీకు? వదిలే, వాడికేం తెలుసు? టీమును చూసి ఎవరు ఓడిపోతారో నేను కరెక్ట్ గా చెప్తాను. ఎవరు ఓడిపోతారో తెలుసా? ఇదిగో నెగటివ్. అప్పుడు కూడా గెలుస్తారు అని చెప్పవు, ఓడిపోతారు అని చెప్తావు. ఇప్పుడేనయ్యా అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ సురేష్ కాల్ చేశాడు. మన ఇండియన్ ప్లేయర్స్ అందరూ నిద్రపోతున్నారట. ఏంటి, నిద్రపోతున్నారా? అయ్యో తాతయ్య, ఆ ఊర్లో ఈ టైంకి అందరూ నిద్రపోతూనే ఉంటారు. సరే, కానీ పాకిస్తాన్ ప్లేయర్స్ ఎవరు నిద్రపోలేదే. 2022 T20 వరల్డ్ కప్ లో మన కోహ్లీ ఆడిన ఆటకి జన్మకి నిద్ర రాదు కదా వాళ్ళకి. నసీం షా, అఫ్రీది, ఆరిస్ రూబన్ ఉన్నారు కదా. ఇక్కడ మాత్రం ఏంటి, హిట్ మ్యాన్ రోహిత్, ఆరిచామి డూబే, తర్వాత సూర్యకుమార్ యాదవ్ అని లిస్టు పెద్దదిగా ఉంది. మనం ఏం తక్కువ కాదు. తమ్ముడు టాలెంట్ ఉంటే మాత్రం గెలిచేస్తారా? కాలం సమయం కలిసి రావాలి. వేసే పాలు మాత్రమే కాదు, తాగే పాలు కూడా సమయమే నిర్ణయించాలి. ఈ పాలు నీకోసంగా పెట్టుకున్నావు. ఇది తాగే యోగం నీకు కాకుండా నాకుంటే తాగుతున్నా చూడు. అందులో బల్లి పడింది, తొందరపడ్డారే సార్. నారాయణ, నొరుగలు కక్కకు ముందే డాక్టర్ దగ్గరికి పరిగెట్టు. అయ్యయ్యో, ఇదే ఈయనకి బ్యాడ్ టైం అనుకుంటా, కానీ ఇది గ్రేటెస్ట్ రైవల్రీ సమయం. ఇది మనం అందరం టీమిండియా కోసం సపోర్ట్ చేయవలసిన టైము. ఇది మన టైము.